మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన మధుర గానంతో వెంకటేశ్వర స్వామి కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇక లేరన్నటువంటి వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. దాదాపు 600కు పైగా అన్నమయ్య కీర్తనలు ఆయన రచించినటువంటి నేపథ్యంలోనే మనం భావితరాలు కూడా ఖచ్చితంగా దాన్ని వింటూనే పెరగాలనేటువంటి ఒక స్ఫూర్తిని ఆ పాటల్లో ఇచ్చారు. ముఖ్యంగా భగవంతుడికి అదే రకంగానే భక్తులకి అతి చేరువ చేయడంలో ఆయన పాటల ద్వారా ఎంతో కూడా కీర్తిని గడించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన నివాసంలోనే నేనున్నాను. ఆయన పార్థివ దేహం వద్ద కూడా ఆయన రచించినటువంటి పాటలు ఇప్పటివరకు కూడా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకసారి ఆయనకు వచ్చినటువంటి అవార్డులు కావచ్చు, అంటే ఆయన్ని గౌరవించినటువంటి విధంగా ఉన్నటువంటి ఇక్కడ ఫొటోస్ కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఎంతోమంది గురువులతో ఆయన మెలిగారు. దాంతోపాటు కూడా కర్ణాటక సంగీతం కావచ్చు, లేకపోతే లలిత కళలు, సో వీటన్నిటిపైన కూడా ఆయన చాలా వరకు కూడా ఒక పట్టు అనేది సాధించారు. ఆయన శిష్యులు కావచ్చు, అంటే ఆయన దగ్గర నుంచి ప్రేరణ పొందినటువంటి వారు అనేక మందే ఉన్నారని చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా. అంటే 1978 నుంచి 2006 వరకు, అంటే 28 సంవత్సరాల పాటు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా పనిచేసినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సో 600 అన్నమయ్య కీర్తనలతో పాటు ఎన్నో గానాలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా సాంప్రదాయ జానపద సంగీతం కావచ్చు, అంటే కర్ణాటక సంగీతము, లలిత సంగీతంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తిగా ఆయన మనం చూపించవచ్చు. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూపిస్తాను. ఇద్దరు కుమారులు వీళ్ళు కూడా. ఇతని పేరు పవన్ కుమారు, అనిల్ కుమారు. అంటే ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన అంత్యక్రియలు రేపటికి పోస్ట్ పోన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మనం ఒకసారి చూడొచ్చు. తిరుమలకు వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొంత ఓల్డ్ ఫోటో ఇది. తన ఇద్దరు కుమారులతో బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆయన సతీమణి రాధా గారు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ చూడొచ్చు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఆయన తిరుపతికి వచ్చి నేరుగా ఆయన నివాసానికి వచ్చి ఏదైతే బాలకృష్ణ ప్రసాద్ గారిని సన్మానించినటువంటి ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆయన ఓల్డ్ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇటువైపు చూడొచ్చు ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో కూడా ఆయన ఒక అవార్డు అందుకుంటున్నటువంటి ఫొటోస్ కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. దాంతోపాటు అక్కడ చూడొచ్చు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా ఒక మొమెంటో ఆయన చిరు జ్ఞాపకంగా ఇక్కడ ఫోటోగా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఒక మొమెంట్. అంటే ఇవన్నీ కూడా ఆయనకి చాలా చిన్నవనే చెప్పాలి. ఆయనకి ఇంకా గుర్తింపు అనేది రావాల్సి ఉంది. ఎందుకంటే ఆయన రచించినటువంటి అన్నమయ్య కీర్తనలు కావచ్చు ఇప్పటికే కాదు భావితరాలు కూడా ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మాత్రం చెప్పచ్చు. ఆయన సతీమణి రాధా గారు ఉన్నారు. సో ఆయన్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూ కూడా ఆమె కూడా ఆయనకి ఎంతో కూడా తోడ్పాటు అందించారు. ఉండారు మాట్లాడదాం. నమస్కారం. ఏంటి ఆయనకి మీకు మధ్యలో ఉన్నటువంటి మీరు ధర్మపతిగా ఆయన పట్ల బాధ్యత నిర్వహించారు. సో ఆయనకి సంబంధించినటువంటి సంగీతంలో కూడా మీరు ఆయన భాగం పంచుకున్నారు. ఏం చెప్తారు? వర్క్ చేస్తాను అన్నీ, కానీ ఆయనకి పాట ఒకటే ప్రపంచం. కానీ వీళ్ళు జరగాలి కదా, పిల్లలు సంసారం అంతా అందుకని ఇంట్లో కూర్చొని అన్నీ చేసుకునేదాన్ని. కచేరీ ఎంత పాడేదాన్ని. ఇద్దరు చేరి పాడాము కర్ణాటక మ్యూజిక్. గొంతు జీరి జీరి పడుతున్నా.
అంతయు నీవే హరి పుండరి కాక్ష అంతయు నీవే హరి పుండరి కాక్ష చింతనగు నీవే శ్రీరఘురామా అంతయు నీవే హరి పుండరి కాక్ష చింతనగు నీవే శ్రీరఘురామా అంతయు నీవే హరి పుండరి కాక్ష కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజన అంతయు నీవే హరి పుండరి కాక్ష చింతనగు నీవే శ్రీరఘురామా అంతయు నీవే హరి పుండరి కాక్ష చింతనగు నీవే శ్రీరఘురామా 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 మా వారికి చాలా ఇష్టమైన పాట ఇచ్చాను. ఎలా ఉండేవాళ్ళం మీతో కానీ పిల్లలతో కానీ అందరితో? చాలా జోగిగా కలివిడిగా ఉండేవాడు. ఎప్పుడు పాట ట్యూన్స్ ఆ మంచం మీద దిగడు, రాసుకుంటూనే ఉంటాడు. టైం ప్రకారం అన్నీ చేసేసి ప్రోగ్రామ్స్ వెళ్తాం. ఫస్ట్లో అంతా చిన్నప్పుడు అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం, పాడేవాళ్ళం అని. ఇప్పుడు నేను నడవలేను కాబట్టి ఎక్కడ వెళ్ళను. ఎక్కడ పోయినా సరే మా రాధ ఒంటిగా ఉంది, వెళ్ళిపోవాలని వాళ్ళంతా బలవంతా నైట్కి ఎంత ప్రోగ్రామ్ ఉన్నా సరే విజయవాడ చేస్తే నైట్కి నైటే బయలుదేరి వచ్చేస్తాడు. ఒంటరిగా ఉంది ఎట్లా అని పాపం. సో ఆయన లేనటువంటి లోటు సంగీత ప్రపంచానికి ఏ విధంగా ఉంటుందంటారు? ఆయన లోటుని కాదు, ఆయన వల్ల చాలామంది నేర్చుకుంటారు, ఇంకా బాగా అవుతుంది. ఆయన్ని కోల్పోయాం కానీ ఆయన ఎంతో ఒక బండారం, అన్నమయ్య బండారం దాకా నోటేషన్స్ రాగాలు ఆ అన్నమయ్య ఒకటే కాదు, త్యాగరాజు కీర్తన కూడా తన సొంతంగా పాడుకున్నారు. కొన్ని కీర్తనలు హనుమంతుడు మీద కొన్ని పాటలు రాశారు. మొన్న యాదగిరి గుంటలో పాడితే 4-5 పాటలు యాదగిరి గుంట మీద రాసుకొని ట్యూన్ చేసుకొని పాడించారు. ముందు రోజు కూడా చాలా బాగా వచ్చింది, బాగుంది. అనుకోలేదండి ఇట్లా జరుగుతుంది అని. వాళ్ళ నివాసంలో చూస్తున్నాము. ఆయన లేనటువంటి లోటును ఎవరు తీర్చలేరు. సంగీత లోకానికి ఆయనకు అందించినటువంటి సేవలని చిరస్మరణీయంగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు వరకు వచ్చినటువంటి అవార్డులే కాదు, ఖచ్చితంగా ఆయనకి పద్మశ్రీ రావాల్సినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఆ రకంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో పెరుమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి సుమన్ టీవీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కూడా సుమన్ టీవీ కూడా కోరుతుంది. కీప్ వాచింగ్ సుమన్.